హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు వస్తున్నాయా? ఎంత ప్రయత్నించినా కార్యం పూర్తి కావడం లేదా? అయితే ఈ కార్యసిద్ధి హనుమాన్ మంత్రంను 11 రోజులు భక్తితో చేస్తే శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియోలో కార్యసిద్ధి హనుమాన్ మంత్రం ఎలా పఠించాలో వివరంగా తెలుసుకుందాం. ఈ మంత్రం సుందరాకాండలో సీతాదేవి హనుమంతుడిని ఉద్దేశించి చెప్పిన శక్తివంతమైన కార్యసిద్ధి మంత్రం. లంకలో కష్టాల్లో ఉన్న సీతమ్మను కాపాడి రామకార్యాన్ని దిగ్విజయం చేయమని హనుమంతుడిని కోరుతూ సీతమ్మ ఈ మాటలు పలికింది. మనకు పనులు విజయవంతం కావడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడుతుంది ఈ మంత్ర జపం. ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద చూపిస్తున్నాను. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఓ హనుమంతుడా, కార్యసిద్ధికి నీవే ప్రమాణం. నీ ప్రయత్నంతో నా కార్యాలను దిగ్విజయం చేసి నా దుఃఖాలను, అడ్డంకులను తొలగించు అని ఈ మంత్రానికి అర్థం. ఈ మంత్రం ఎలా పఠించాలో ఇప్పుడు చూద్దాం. ఈ పూజను మంగళవారం లేదా శనివారం రోజు ప్రారంభించాలి. లేకపోతే ఏదైనా మంచి రోజు చూసి మొదలు పెట్టాలి. ఈ మంత్రాన్ని 11 రోజులు చదవాలి. ఒక్కరోజు కూడా మంత్రం చదవటం ఆపకూడదు. ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రంగా ఏర్పాటు చేసుకోవాలి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఫోటో కానీ, విగ్రహం కానీ తీసుకోవాలి. ఆంజనేయ స్వామిని ఎరుపు రంగు పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ కార్యసిద్ధి హనుమాన్ మంత్రంని ప్రతిరోజు 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ చదవాలి. మీరు ఎన్నిసార్లు చదవగలను అనుకుంటే అన్నిసార్లు చదవాలి. కానీ ప్రతిరోజు ఒకే సంఖ్యలో 11 రోజుల పాటు జపించాలి. మంత్రం జపించడం అయిపోయిన తర్వాత హనుమాన్ చాలీసా ప్రతిరోజు తప్పక చదవాలి. ఈ మంత్రం ప్రత్యేకంగా కార్యసిద్ధి, ఉద్యోగం, వివాహం, వ్యాపార విజయం కోసం జపిస్తారు. ప్రతిరోజు తమలపాకులను స్వామివారికి సమర్పించాలి. అరటి పండ్లను నైవేద్యంగా ప్రతిరోజు సమర్పిస్తే మంచిది. మీ శక్తి కొలది ఏదైనా నైవేద్యం చేసి ఆంజనేయ స్వామికి సమర్పించవచ్చు. ఇంట్లో పూజ చేయటం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి 5 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. ఈ 11 రోజులు సాత్విక ఆహారం తీసుకోవాలి. పూజ చేసేవాళ్ళు కోపగించుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. ఉపవాసం కూడా ఉండాల్సిన పని లేదు. ఈ కార్యసిద్ధి హనుమాన్ మంత్రంను నమ్మకంతో, నియమంతో జపిస్తే శ్రీ ఆంజనేయ స్వామివారి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.